చాలా బాగుందండి పరిపాలన. ఓకే, ఎక్కడమ్మా మీది? మాది బలరాం కాలనీ. ఓకే, మరి ఈసారి గెలుస్తారా జగన్ అన్న? గెలుస్తాడు. ఓకే, ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటారు ఈసారి? అది మాకు తెలియదు, చదువులేదు చెప్పడానికి. మీకైతే జగన్ అన్న కావాలి మళ్ళీ? తప్పకుండా. ఏమేమి అందే అమ్మ పథకాలు మీ కాడ? మాకు చాలా ఇచ్చాడులే పాపం ఆయన. స్థలాలు ఇచ్చాడు మా గ్రూపుల్లో కానీ పిల్లల పరంగా కానీ బాగానే చేశాడు. ఓకే, మరి మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటున్నారమ్మా? మా పిల్లల డిఓడిని పెద్ద చదువుకుంటున్నారు. మరి మీ స్థానికంగా గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి. నాడు నేడు కార్యక్రమం పెట్టారుగా జగన్ అన్న, మరి దాంట్లో సక్సెస్ అయ్యారా? బాగానే. ఓకే, పథకాలు ఏమంది అమ్మ మీ ఇంట్లో? మా ఇంట్లోనా ఆటోకి, గ్రూపుల్లో, పిల్లల చదువుకి. ఎక్కడ మీది? బలరాం కాలనీ. ఇక్కడ ఒంగోలు. ఓకే, మరి ఎలా ఉంది ఒంగోలు పరిపాలన మన బాలినేని శ్రీనివాసరావు గారు? బాగానే ఉంది. బాగుందా? ఓకే, ఈసారి మళ్ళీ గెలిచే అవకాశం ఉందా మరి? తప్పకుండా వస్తాడు. ఓకే, మరి మీ ఇంట్లో మీ పిల్లలు అమ్మఒడి కానీ అన్న అందుతున్నాయా మీకు? పిల్లలకి డిఓడికి అందని మా అమ్మాయి చదువుకొచ్చి. జగన్ మాకు అన్ని బాగానే చేశాడు. మేమంతకని ఓటు వేయటానికి మేము తిరుగుతున్నాం. జగన్ మళ్ళీ రావాలి. ఎందుకు రావాలనుకుంటారు జగన్ అన్న? మంచి గడిగారం చేశాడు, బాగా చేశాడు, ప్రతి వాళ్ళకి సహాయం చేశాడు. జగన్ పరిపాలన బ్రహ్మాండంగా ఉన్నది. ఏమొచ్చాయి సంక్షేమ పథకాలు మీకు? అన్ని అమ్మ ఒడి వచ్చింది, ఆసరా వచ్చింది, ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు అన్నీ ఇచ్చాడు. అన్ని సక్రమంగా జరుగుతూనే ఉన్నాయి. వృద్ధులకు కూడా పెన్షన్లు కూడా ఇంటికి ఉదయాన్నే 6 గంటలకల్లా తలుపు తట్టి ఇస్తున్నాడు. మంచి పరిపాలన. మళ్ళీ జగనే రావాలి. ఓకే, ఓటేస్తారా మరి ఈసారి? ఓటు వేస్తాం. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేమన్నాడుగా, మీ ఇంట్లో ఏం మంచి జరిగింది జగన్ అన్న వల్ల? జరిగింది. 2 అబ్బాయిలకి ఈ అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి. అమ్మాయికి 18,000 డబ్బులు వస్తున్నాయి. నాకు పింఛన్ వస్తుంది. అన్ని బాగానే ఉంది. ఓకే, వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది మరి మీ ఊర్లో? వాలంటీర్ వ్యవస్థ బాగున్నది. మాకు ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చారు. మరి మీ స్థానిక ఎమ్మెల్యే ఎలా ఉంది? బాలినేని గారు బాగానే ఉన్నది. బాలినేని గారు మంచి పరిపాలన చేస్తున్నారా మిమ్మల్ని? మంచి పరిపాలన చేస్తున్నారు. మరి వ్యతిరేకత ఉందంటున్నారుగా? వ్యతిరేకత ఏం లేదు, జనాలు ఊహ. వ్యతిరేకత ఉంటే వీళ్ళంతా ఎందుకు ఇస్తారంటే వ్యతిరేకత ఉంటే ఏదో. ఓకే, మరి ఇంటి స్థలాలు వచ్చాయా అందరికి? మీకు అందరికి వచ్చాయి. మళ్ళీ గెలుస్తారంటారా మరి బాలినేని గారు? ఇక్కడ గెలుస్తాడు తప్పనిసరిగా. ఓకే, మీ ఓటు ఎవరికి ఈసారి? ఎవరికి? జగన్ అన్నకే. జగన్ అన్నకే. ఓకే, థ్యాంక్ యూ. బాగానే ఉంది. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము పెద్ద కాలమల నుంచి వచ్చాం. ఓకే, జగన్ అన్న మరి సంక్షేమ పథకాలు అందాయా మీకు? జగన్ అన్న ఇచ్చినాయి అన్నీ అందాయి. ఓకే, నవరత్నాలు అందాయా మీకు? అందాయి. ఓకే, మరి మీ పిల్లలు ఎక్కడ చదువుకుంటారమ్మా? మా పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. అందరూ బాగానే అందరూ అమ్మ ఒడేస్తున్నారు. అన్ని బాగుంది, పథకాలన్నీ అందుతున్నాయి. అందరు స్కూల్స్ ఎలా ఉన్నాయి? స్కూల్ బాగానే ఉంది. స్కూల్ బాగానే ఉన్నాయా? మరి మీ ఎమ్మెల్యే గారు ఎలా పరిపాలన చేస్తున్నారు? ఆ ఎమ్మెల్యే గారు బాగానే పరిపాలిస్తున్నారు. ఏం పేరు మీ ఎమ్మెల్యే పేరు? ఇప్పుడు కొత్తగా వచ్చి బాలిని కదా, ఇప్పుడు కొత్తగా వచ్చాడు సార్. ఓకే, ఇన్ఛార్జిగా అప్పుడు అన్నాడు సారు, ఇప్పుడు కొత్తగా మార్చారుగా ఆ సార్ వచ్చాడు. మళ్ళీ ఓటేస్తారా మరి? వేస్తాం తప్పకుండా. జగన్ అన్న గెలిపించుకుంటాం. మరి ఇంకా మీ ఇంట్లో ఏం మంచి జరిగింది జగన్ అన్న వల్ల? ఆసరా పడ్డాయి, మళ్ళీ చెయ్యత పడ్డాయి, పింఛన్లు టయానికి ఇస్తున్నాడు, అమ్మ ఒడి పడ్డాయి, అన్ని బాగా ఇస్తున్నాడు. ఓకే, సున్నా వడ్డీ వస్తున్నాయా మరి? చిన్న వడ్డీ పడ్డాయి. ఓకే, డోక్రా గ్రూప్ వాళ్ళకి ఎలా ఉంది? బాగుంది. అన్ని పథకాలు వచ్చి చెప్పిన పథకాలు. మళ్ళీ ఓటేస్తారా మరి? ఓటేస్తాం తప్పకుండా వేస్తాం. థ్యాంక్ యూ. మేము గోపాల్ నగర్. ఓకే, మరి సంక్షేమ పథకాలు అందా మీ కాడ? నేను వాలంటీర్ అండి. ఓకే, నాడు నేడు పథకాలు ఎలా ఉన్నాయండి? సూపర్ అండి. నవరత్నాలు అందరికి అందే. ఓకే, మరి వాలంటీర్ వ్యవస్థ తప్పని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి కదా? మేమేం తప్పని చెప్పమండి. మా వల్ల చాలా ఇది జరిగిందని జనాలే చెప్తున్నాం. యూజెస్ బాగా జరిగిందనే చెప్తున్నాం. మరి వాలంటీర్స్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, కార్యకర్తలు జగన్ అన్నకి అంటున్నారు కదమ్మా. అంటే ప్రతిపక్ష అట్లా అంటున్నాయి కదా, మీరు ఏమంటారు దాని గురించి? ఒక వాలంటీర్గా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? వాలంటీర్లకి మేమైతే జనాలకి సేవ చేస్తున్నాం అయితే మాకైతే బాగా మేమైతే అనుకుంటున్నాం. అది
మరి ఈసారి జగన్ అన్న గెలుస్తారంటారా? తప్పకుండా వస్తారు. ఓకే, మళ్ళీ వేస్తారా ఓటు మరి జగన్? వేస్తామండి. మరి మీ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? మా స్థానిక ఎమ్మెల్యే బాలినేని వాసు అండి. ఓకే, మరి ఎలా చేస్తున్నారు పరిపాలన? సూపర్ అండి. మరి వ్యతిరేకత ఉంది అంటున్నారు కదా బాలినేని మీద కొంచెం. ఏం రాదండి, రాదు. ఈసారి మాత్రం ఖచ్చితంగా బాలినేనే వస్తారు. ఓకే, మరి పైన ఎవరు వస్తారు అనుకుంటారు సీఎం క్యాండిడేట్ గా? జగన్ అన్నే వస్తాడు. చంద్రబాబు నేను వస్తా అంటున్నాడు. లేదండి, ఖచ్చితంగా జగన్ అన్నే వస్తాడు. మళ్ళీ జగన్ అన్న గెలిపించుకుంటారు అయితే ఖచ్చితంగా. ఈసారి ఎన్ని సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయమ్మా? వస్తాయండి, మొత్తం మాకే. మొత్తం మేమే కొట్టేస్తాం. మరి పథకాలు అన్ని కరెక్ట్ గా అందుతున్నాయమ్మా? అందుతున్నాయండి. సచివాలయ వ్యవస్థ ఎలా ఉంది? సూపర్ అండి. ఇంకా జగన్ అన్న వచ్చాక మార్పు వచ్చిందంటే ఏం మార్పు అని మీరు చెప్తారండి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే? ఇప్పుడు ఒకప్పుడు ప్రతిదీ ఇంటి దగ్గరకు వస్తుంది. ఒకప్పుడు అక్కడ వెళ్ళి నుంచునే వాళ్ళు ఎంతెంత ఫంక్షన్లకి ఎంతెంత సేపు వెళ్ళి నుంచున్నా. ఇప్పుడు ఒక పూటకే అయిపోతున్నాయి ఫంక్షన్స్ అని. ఒక పూటకే పొద్దున్నే తెల్లవారేసరికి ఫంక్షన్ అన్ని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి ఇస్తున్నాము. క్యాస్ట్ సర్టిఫికేట్లు అన్ని మేము సచివాలయాల్లోనే చేపిస్తున్నాము. సూపర్గా ఉందండి. ఓకే, పథకాలు అన్నీ అందుతున్నాయా? అన్నీ వస్తున్నాయండి. ఓకే, మరి మీ ఇంట్లో మంచి జరిగితే ఓటు ఏమంటాను జగన్ అన్న? ఏం మంచి జరిగింది మీ ఇంట్లో? అన్నీ జరిగినాయి ఇంట్లో మొత్తం. అన్ని పథకాలు అన్నీ వస్తున్నాయి. అన్ని పథకాలు వస్తున్నాయి. నవరత్నాలు వచ్చాయి. నవరత్నాలు వచ్చినాయి. మా మిస్సెస్కి 45 సంవత్సరాలకి అమౌంట్ వచ్చింది. ఈ రోజు పట్టాలు ఇస్తారంటే అసలు ఇలాంటి మనిషి మేము ఎక్కడ చూడలేదు. కంపల్సరీ ఇంకా 20 సంవత్సరాల దాకా వేస్తానే ఉంటాం ఓటు. ఆయనే మళ్ళీ సీఎం. 30 సంవత్సరాల దాకా ఆయనే సీఎం. ఓకే, మరి మీ స్థానిక ఎమ్మెల్యే ఎవరండి? బాలినేని శ్రీనివాసరెడ్డి అండి. ఓకే, మరి ఎలా చేస్తున్నారు పరిపాలన? ఆయన ఇప్పుడు 6 సార్లు గెలిచాడు. ఇంకా గెలిపిస్తానే ఉంటాం. జగన్ ఉన్నంతకాలం ఆయనే మళ్ళీ సీఎం ఎమ్మెల్యే. ఓకే, మరి వ్యతిరేకత ఉంది అంటున్నారు కదా? అవన్నీ నమ్మడానికి లేదండి. నమ్మడానికి లేదు. అవన్నీ నమ్మడానికి లేదు. అవన్నీ ఇది కానీ పరిపాలన చాలా బాగుందండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? చాలా బాగుందండి. బాగా చేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ మొత్తం మోసం చేస్తుంది జనాలు డేటా మొత్తం తీసుకుంటున్నారు. లేదండి, డేటా అనేది లేదండి అసలు ఎక్కడ లేదు. అవన్నీ ఇది. ఓకే, మరి వాలంటీర్ వ్యవస్థ మంచిదే అంట? బాగానే ఉంది సార్. నాడు నేడు కార్యక్రమం ఎలా ఉంది? చాలా బాగుందండి. మారాయా స్కూల్స్? మారినాయి సార్. చూడండి, ఒక్కసారి చూడండి. ఒంగోలు కానీ చుట్టుపక్కల పల్లెటూరు కానీ అన్నీ బాగున్నాయి. ఓకే, మరి గవర్నమెంట్ స్కూల్స్లో డిజిటల్ క్లాసెస్ వచ్చాయంటున్నారు, ఎంత మటుకు నిజం అన్నారు? నిజమే సార్. చూడండి, ఒకసారి వెళ్ళి చూస్తే కదా మీరు కూడా. ఓకే, మంచిగా ఉందంటారు పిల్లలు స్టడీ? చాలా బాగుంది సార్. ఫుడ్ కానీ ఎలా ఉంటుంది? బాగానే ఉన్నాయి సార్. ఓకే, మీ స్థానికంగా ఎవరైనా చదువుకుంటున్నారు మీకు తెలిసిన స్కూల్? మా పిల్లకాయలు, అన్నయ్య పిల్లకాయలు చదువుకుంటున్నారు. బాగానే మంచిగా ఉందంటారు? మంచిగానే ఉంది. ఓకే, మరి ఈసారి బాలినేని గారు ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది? బాలినేని గారు 55,000 మెజార్టీతో గెలుస్తాడు. జగన్కి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం? జగన్ 135 దాకా వస్తాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.